పేనుబల్లి మండలం లంకపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చీఫ్ మినిస్టర్ కప్ కార్యక్రమంలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి కొత్త లంకపల్లి, పాత లంకపల్లి, ఎరుగట్ల, రామచంద్రపురం, మండలపాడు గ్రామాల పాఠశాల క్రీడాకారుల అందరకు కలిపి రుద్రాక్షపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చీఫ్ మినిస్టర్ కప్ క్రీడా పోటీలు నిర్వహణ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే రాగమయి వాలీబాల్ పోటీలు ప్రారంభించి టాస్ వేసి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ క్రీడాకారులకు, పాఠశాల విద్యార్థులకు, గ్రామ యువతకు చక్కని సందేశం ఇచ్చిన ఎమ్మెల్యే రాగమయి పల్లెల నుంచి ప్రపంచ విజేతలుగా నిలవడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇటువంటి మంచి క్రీడా కార్యక్రమాలు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పేటీలు మేడం కొండు కూడా ఆదిత్య ఓకే ప్రవీణ్ దర్శన్ 6 మెంబర్స్ ఉన్నారు మణిమరాజ్ పెద్దలు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులందరికీ, అలాగే ఇచ్చేసిన గ్రామ పెద్దలందరికీ, ముఖ్యంగా చిన్నారి పిల్లలందరికీ కూడా పేరు పేరున నేను శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన సీఎం గారి కళ, మన సీఎం గారి ఉద్దేశం, ఆయన కొన్ని దశాబ్దాల ముందు ఆలోచిస్తారు. అంటే పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఒట్టి చదువుకునే రోబోల్లాగా తయారైతా ఉన్నారు ఇప్పుడు పిల్లలు. వాళ్ళకి ఆట పాటలు కానీ, మా చిన్నప్పట్లో అయితే ఆట పాటలు ఖచ్చితంగా ఉండేవి. వారంలో 3 రోజులు ఖచ్చితంగా క్రీడలు అనేవి ఉండేవి, యోగా ఉండేది, మెడిటేషన్, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అట్లా ఎన్సీసీ ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉండేవి. అలాంటి ఇప్పుడు కొరబడుతున్నాయి. మన గవర్నమెంట్ స్కూల్స్ లో అయితే కొంచెం ఉన్నాయి, కానీ ప్రైవేట్ స్కూల్స్ లో చూస్తే ఓన్లీ చదువుకునే మరబొమ్మలా తయారు చేస్తున్నారు పిల్లల్ని. మార్నింగ్ నుంచి నైట్ దాకా కూడా మళ్ళీ స్పెషల్ క్లాసులు పెట్టి రుద్ది చదివించి వాళ్ళకి బయట ప్రపంచం తెలియకుండా చేస్తూ ర్యాంకుల వెంట మార్కుల వెంట పరిగెత్తేలా చేస్తున్నారు. చదువుకోవడం మంచిదే, చదువు ఉండాలి. చదువుతో పాటు ఆటలు పాటలు అన్నీ ఉంటేనే పిల్లలు మంచిగా డెవలప్ అవుతారు, మంచి పౌరులుగా వాళ్ళు తీర్చిదిద్దబడతారు. కనుక మన సీఎం గారు అనేది ఏంటంటే, మన దేశం ఇంత పెద్ద దేశం, ప్రపంచ జనాభాలో మనం 2వ స్థానంలో ఉన్నా కూడా మరి ఒలింపిక్స్ కానీ ఇంకా ఏదైనా క్రీడలు చూస్తే మన క్రీడాకారులు వెనుకబడి ఉంటారు. ప్రతిభా పాఠవాళ్ళు ఉన్న వాళ్ళు తక్కువ లేరు, కానీ వాళ్ళని వెలికి తీసుకొచ్చేది ఎవరు? వాళ్ళకి చిన్న ప్రోత్సాహం అందిస్తే మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయిన వాళ్ళందరూ బయటకు వస్తారు. మనం క్రీడల్లో కూడా అభివృద్ధి చెందుతాం. మరి ప్రపంచ దేశాల సరసన మన భారతీయ జెండా కూడా గర్వంగా రెప్పరెప్పలు ఆడుతుంది అన్న ఉద్దేశంతో సీఎం గారు ఈ రోజు ప్రతి ఊళ్ళో కూడా గ్రామ స్థాయి నుంచి ఈ సీఎం కప్ నిర్వహించి ఈ ప్రతి పాఠశాల పిల్లల్ని వయసుతో సంబంధం లేకుండా అందరినీ కూడా ఇక్కడ పాల్గొనేలా చేసి ఇందులో గెలుపొందిన వాళ్ళకి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించి పిల్లలందరినీ కూడా బయటికి తీసుకురావాలి, క్రీడాకారులను తయారు చేయాలి. మరి శారీరక దారుఢ్యం ఉంటేనే మానసిక దారుఢ్యం ఉంటుంది. పిల్లలు చిన్న వాటికి కృంగిపోయి ఈ రోజు చాలా తీవ్ర నిర్ణయాలు తీసుకొని 1 మార్కు తక్కువ వచ్చిందనో, 1 సబ్జెక్టు పోయిందనో చాలా మంది డిప్రెషన్ కు లోనై సూసైడ్ చేసుకోవడం కానీ, లేకపోతే మానసిక రోగులుగా తయారవ్వడం కానీ ఇట్లా అవుతా ఉంది. అలాంటివన్నీ మనం నివారించాలి అంటే ఇలాంటి ఆటల పోటీలు పెట్టడము, గెలుపోవటంలో సహజం అనేది నేర్పించడము, చిన్న వయసు నుంచి అలవడాలని
ఈ రోజు ఎంతో మంచి ఉద్దేశంతో సీఎం గారు ఈ ప్రోగ్రాం నిర్వహించడం, ఇది 2వ సంవత్సరం మనం ఇట్లా చేసుకోవడం కనుక మీరందరూ కూడా పిల్లలందరూ కూడా ఇంత మంచి అవకాశం రాదు కనుక మీరు మంచిగా ఆడి చదువే కాకుండా ఆటలు పాటలు కూడా ఉండాలి. గెలిచిన వాళ్ళు ఇంకా గట్టిగా కృషి చేసి రాష్ట్ర స్థాయిలో కానీ నేషనల్ స్థాయిలో కానీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, అలాగే అందరూ గెలవరు. 2 టీంలు పాల్గొంటే ఒక టీం గెలుస్తుంది, 2వ టీం వాళ్ళు నిరాశ పడకూడదు. గెలుపోవటంలో అనేది సహజం. ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ ఇంకా ప్రాక్టీస్ చేసి ఇంకా మంచిగా గెలవాలి అన్న తపనతోటి మీరు కూడా నిరాశ పడకుండా ఇంకా గట్టిగా కృషి చేయాలి. అదే ఈ క్రీడా పోటీల ఉద్దేశం ఇది కనుక మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను మరి హెచ్ఎం గారి మాటలు విన్నాను. ఆయన మీ అందరి సొంత పిల్లలా చూసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మంచిగా భవిష్యత్తులో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఆయన ఎంతో తపన పడతా ఉన్నారు. 100కి 100% రిజల్ట్ వచ్చిందండి, చాలా ఆనందంగా ఉంది. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. అదే స్టేట్ ఈ సంవత్సరం కూడా 100కి 100% రిజల్ట్ తీసుకురావాలని, మరి చదువులో కూడా మనకి రాష్ట్ర స్థాయి ర్యాంకులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజు మనకు చదువుకుంటే భవిష్యత్తు చాలా బాగుంటుంది. గుర్తుంచుకోండి, అందరు ఎక్కువ 9th, 10th, 8th నుంచి కూడా టీనేజ్ పిల్లలు ఉన్నారు. మరి సెల్ ఫోన్లకి అడిక్ట్ అవ్వద్దు. రకరకాలుగా బయట ప్రపంచము చాలా చెడ్డగా ఉంది. ఈ వయసులోనే మీరు అలాంటి చెడు ఆకర్షణలకు లోనైతే మీ భవిష్యత్ అంతా మరి పాడవుతుంది కనుక తల్లిదండ్రులని మన బాధ పెట్టొద్దు. తల్లిదండ్రులు తర్వాత గురువులు మన బాగు కోరుతారు. వాళ్ళు ఒక మాట అన్నా, ఒక చిన్న మందలించినా సరే మీరు మరీ సెన్సిటివ్ గా తీసుకొని దాన్ని పెద్దగా చేసి మీరు కృంగిపోవడం ఇట్లాంటివి చేయొద్దు. మనం బాగుంటే వాళ్ళు ఆనందపడతారు. గురువులంటే ఏంటి? తల్లిదండ్రుల తర్వాత గురువులకి మనం దైవంతో సమానం. మనం బాగుండాలని కోరుకుంటారు. వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషం కానీ కక్ష కానీ మన మీద ఉండదు. చిన్నప్పుడైతే మమ్మల్ని పిచ్చి కొట్టేవాళ్ళు. ఒకటి తప్పు చెప్పినా ఒక 5 నిమిషాలు లేట్ వచ్చినా. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఒక మాట అన్నా వెంటనే పేరెంట్స్ అందరూ మీరు ఎన్ని చెప్పడం, పేరెంట్స్ గొడవకు రావడం, ఇది మానుకొని వాళ్ళకి ఏం కక్ష ఉండదు కదా. మన భవిష్యత్తు బాగుండాలి, మన మంచి మార్కులు తెచ్చుకొని మంచిగా నడవడికతో ఉండాలి. ఫలాని వాళ్ళ పిల్లలంటే తల్లిదండ్రులు గర్వంగా తలెత్తుకొని తిరగాలి. ఫలానా స్కూల్లో చదివాము అంటే ఆ స్కూల్ కూడా పేరు ప్రఖ్యాతులు ఉండాలి, ఆ టీచర్స్ కూడా గౌరవం ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు మంచి మాటలు చెప్తారు. దయచేసి పిల్లలు మీరు కూడా సహకరించండి, మంచిగా చదువుకోండి. అలాగే ఈ ఆటల పోటీలను కూడా మంచిగా వినియోగించుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వాళ్ళ యువజన చేసిన సర్పంచులకి, ఉప సర్పంచులకి చిరు సన్మానం మన స్కూల్లో చేద్దాం. థ్యాంక్ యూ.